ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు మనుషుల నుండి కోరుకునేది యథార్థ హృదయముతో జీవించడమే. యథార్థముగా జీవించడము అంటే మన హృదయంలో మోసము, కుట్ర, అబద్ధము, లోపల ఒక అభిప్రాయం ఉంచుకొని పైకి దానిని భిన్నముగా ఉండటం లాంటివి లేకుండా జీవించడమే. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ మోసకరమైన హృదయాన్ని యథార్థముగా ఉంచుకోవడం అంటే చాలా కష్టము. మనుషులు అభద్రతా భావముతో అనుక్షణము భయపడుతూ జీవించడానికి యథార్థత లేకపోవడమే కారణం. దేవుడు లేని జీవితాలలో యథార్థత అనేది భూతద్దము పెట్టి వెతికినా కనపడదు. మనుషులు యథార్థముగా ఉండలేకపోవడానికి కారణం ఈ లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ శరీరాశలను నెరవేర్చుకోవడం కోసము వివిధ తంత్రములు కల్పించుకోవడమే. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని ఉన్నారని ప్రసంగి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనిషిని యథార్థముగా పుట్టించిన తరువాత ఆ యథార్థతను నిలుపుకోవాల్సిన బాధ్యత మనిషిదే. మనము ఈ భూమి మీద జీవించే స్వల్పకాలము మనము యథార్థముగా జీవించకుండా పాపపు జీవితము జీవించి అష్ట కష్టాలు తెచ్చుకోవడం అన్నది అది స్వయం కృపా అపరాధమే. కేవలం ఈ భూమి మీద సుఖవంతమైన జీవితము జీవించడానికి మన యథార్థతను ఫలముగా పెట్టడం అంటే నరకానికి రాజమార్గం వేసుకున్నట్లే. ఉదాహరణకు, యోబుకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ స్వయముగా భార్య వచ్చి ఇంకా నీవు నీ యథార్థతను విడవవా అని చెప్పినప్పటికీ తాను వదలలేదు. దేవుడు యోబు యొక్క యథార్థత గురించి సాతాను దగ్గర యథార్థతను ఎంతో గర్వముగా చెప్పుకున్నాడు. యోబు కేవలము మనలాంటి మనిషే. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్థతను వదలకుండా ఉండడానికి కారణం దేవుడంటే ఆయనకు ఉన్న ప్రేమ, ఆయన యందు ఉన్న భయభక్తులు, ఆయన యందు ఉన్న నమ్మకమే ఆయన యొక్క విశ్వాసాన్ని, నిజాయితీని, యథార్థతను నిలబెట్టాయి. ఆయన తన బిడ్డలను ఆస్తిపాస్తుల కంటే తన యథార్థత కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మనమెందుకు యోబులా యథార్థముగా జీవించలేకపోతూ ఉన్నామంటే ఈ లోకములో యథార్థముగా జీవించడం కంటే ధన సంపాదనే మన లక్ష్యం కాబట్టి. కనుక ప్రియులారా, యథార్థ హృదయాల కోసము విత్తబడి ఉన్న ఆనందాన్ని నీవు పొందుకోవాలి అంటే యథార్థమైన జీవితము జీవించడానికి హృదయపూర్వకముగా సిద్ధపడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.